అని వచ్చాడు. మీరు మీరు 3 మంది పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు మాకు ఎక్విప్మెంట్ కొనిస్తే మీ పిల్లల్ని విత్ ఇన్ 2-3 ఇయర్స్లో కామన్వెల్త్ మెడల్ కొడతాను, అది ఇది. ఒరే కోతలకు పోయిపోకరా, నేను స్పోర్ట్స్ మ్యాన్ని, నీకు తెలవదేమో, నువ్వు నాకు 5-6 ఏళ్లలో ఆల్ ఇండియా మెడల్ ఇవ్వు చాలు, నేను పిల్లల్ని ఇస్తాను, అన్నీ ఇస్తాను, వాడికి నా దగ్గర కోతలకు పోయిపోక ఎవరి దగ్గర వెళ్ళి అని చెప్పి వాడికి కావాల్సిన 30 లక్షల అమ్మాను కొనిచ్చాను. ఇప్పుడు ఇది more than 20 years బ్యాక్. ఆ రోజున కొనుక్కుంటే నాకు ఇక్కడ ఒక 5 ఎకరాల పొలం వచ్చేది. వాడు ఏం చేశాడు, ఒక 2 నెలల్లోనే నేను చెప్పాను, నేను మరి కోచ్ ఎవరంటే నా కొడుకు ఉంటాడు, నేను ఉంటాను, నా కొడుకు బాగా ట్రైన్ అయ్యాడు, వాడు ఇస్తాడు, నేను వస్తాను చూస్తాను, ఎందుకంటే నాకు తెలియదు ఆర్చరీ, నాకు తెలియదు, నాకు వెయిట్ లిఫ్టింగ్ అథ్లెటిక్స్ తెలుసు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తానంటే సరే తీసుకున్నాను. 3 నెలల తర్వాత అమెరికా నుంచి కోచ్ వస్తున్నాడు, 3 లక్షలు కావాలన్నాడు. అరే ఇంకా వాళ్ళకి బో పట్టుకోవడం చేతకలేదు, అప్పుడే అమెరికా కోచ్ అవసరం లేదు, తర్వాత చూద్దామని పంపించాడు. మళ్ళీ నెలకు వచ్చి ఆ టిప్స్ పోయినాయి, 3 లక్షలు కావాలన్నాడు. ఆ పిల్లల్ని ఇది బాగుంటాడు, ఆ పిల్లల్ని కేకేసి కోప్పడ్డాను, అది 3 నెలలు ఎట్ట పోగొట్టారని ఆ పిల్లలు నేలకేసి కొట్టారు అది అని. సరే ఆ పిల్లల్ని ఏమో వాళ్ళ ముందు కేకలేసాను. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లలు అన్నారు, సార్ మీరు ఆడికి ఎంత సామాను కొనిచ్చారో, వాడు మాకు మేము ఇచ్చాడు చూసారా అన్న. సామాన్ అంతా కొని ఆడికి ఇచ్చా 30 లక్షలు. వాడు అందులో ముక్క ఇందులో ముక్క పాత ఇవన్నీ తీసి వాళ్ళకి ఎటా జైలుకి ఇచ్చాడు, అవి పాడు చేశారని చెప్పి నేను ఆ పిల్లలందరినీ తీసుకొచ్చేసి వెళ్ళిపోయాడు అని అడిగి చెప్పాను, ఏమన్నా సామాన్ పట్టుకెళ్ళిపో, నా పిల్లల్ని వీళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళాను, అది క్లోజ్ చేశాను. తర్వాత నేను ఒక పిల్లని వాడు జిల్లా లెవెల్లో పాల్గొనేవాళ్ళ, ఎందుకంటే ఏదో కండిషన్స్ పెట్టాడు, ఆ తండ్రి ఒప్పుకోలేదు, జిల్లా లెవెల్లో పాల్గొనేవాళ్ళ. ఆ తండ్రి చాలామంది దగ్గరికి వెళ్ళి 1000 మంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఆ పిల్లని డైరెక్ట్గా అడిచుకోగలిగాడు నేషనల్. ఆ పిల్ల ఏషియన్ గోల్డ్ మెడల్ కొట్టింది. ఏషియన్ గోల్డ్ మెడల్ కొట్టే పిల్లని వీడు జిల్లా లెవెల్లో పాల్గొనేవాళ్ళ. ఇట్లా కొన్ని 100,000 మంది ఉన్నారు. అప్పుడు నేను ఆ పిల్ల రాగానే 5 లక్షలు క్యాష్ అవార్డు ఇచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మంచి బో కొనుక్కోమని చెప్పి 5 లక్షలు ఎయిర్పోర్ట్కి నేను వెళ్ళి ఇస్తే నేను అది ఇచ్చిన తర్వాత వీళ్ళు నా మీద ఎంత దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఇట్లా ఈ రకంగా పిల్లల్ని 98% రియల్ టాలెంట్ బయటికి రావటం, ఇది పరిస్థితి మనకి. వాళ్ళ మీద నేను కోర్టులో కేసులు పెట్టా. ఈ లోపల లాక్డౌన్ వచ్చింది, 5-10 లక్షలు ఖర్చు పెట్టా, 5-6 సంవత్సరాలు తిరిగాను, 40-50 లక్షలు ఖర్చు పెట్టా. లాక్డౌన్ వచ్చింది, నేను ఢిల్లీ వెళ్ళలేకపోయాను. నా జడ్జిని కొనేశాడు, నా లాయర్ని కొనేశాడు. ఇక నేను లాభం లేదని ఇక లాక్డౌన్ వచ్చేది, అది సైనిక్ స్కూల్కి ఇచ్చేసాను. ఆ స్కూల్ క్లోజ్ చేశాను. చేశారు సార్? అది క్లోజ్ చేసి సైనిక్ స్కూల్ పెట్టారు, విద్యాభారతికి ఇచ్చాను. ఓకే, స్కూల్ పెట్టారు. మాటలు వింటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే సొసైటీ మొత్తం ఫెయిల్యూరే ఇక్కడ. నార్మల్గా సార్ మనం చాలా సందర్భం ఒలింపిక్స్ వచ్చాయి అంటే భారతదేశం ఎన్ని పథకాలు తీసుకొస్తుంది అనుకున్నప్పుడు మనకు అతి తక్కువ జనాభా ఉండేటటువంటి చాలా దేశాలు చాలా పథకాల దాంట్లో చాలా ముందంజలో ఉంటాయి. భారతదేశం విషయానికి వచ్చేసరికి ఒక్క గోల్డ్ కొట్టింది అంటే దేశం అంతా సంబరం, ఎంతో ఆనందం. ఇంకా ఎక్కడ బ్రతుకుతున్నాం మనం? అంటే ఇంతకుముందు మీరు అన్నట్టుగా ప్రతి దగ్గర ఫెయిల్యూరే ఉంది. ఇక్కడ గవర్నమెంట్ చాలా డబ్బు ఖర్చు పెడుతుందండి. ఎవరిపైన పెడుతుంది సార్ డబ్బు అంతా? రకరకాలుగా. ఉదాహరణకి నేను తెలంగాణ ఇస్తాను. తెలంగాణ నేను ఈ మధ్య తిరుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ క్రీడా ప్రాంగణం అని బోర్డు పడుతుందండి. ఆ పేరు మీద ఎన్ని కోట్లు అయిపోయాను, కొన్ని వేల బోర్డులు కనపడ్డాయి నాకు. ఇది ఆ బోర్డు పెట్టడానికి ఎన్ని డబ్బులు అయిపోయి ఉంటాయి. అట్లాగే సెలక్షన్, అసలు టాలెంట్. ఇప్పుడు చైనా 100 మెడలు కొడతా అంటే మనం ఎందుకు కొట్టలేమండి? వాళ్ళు మనకు ఫిజికల్ స్టాండర్డ్ మనకంటే ఎక్కువ కదా, వాళ్ళు పొట్టాడు మనకంటే, మనమే కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాం. వాళ్ళు దాని మీద ఇండివిజువల్గా ఖర్చు పెడుతున్నారు. మనకి ఇట్లాంటి గవర్నమెంట్ ఖర్చు అయిపోతాం. మన టాలెంట్ అంటే పెట్టారు, 100 మందిని పిలుస్తారు, 100 మంది వస్తారు. అక్కడ సెలక్షన్ వచ్చినట్టు సెలెక్ట్ చేయలేడు అసలు. ప్రతి స్కూల్లోనూ ఒకరిద్దరు చురుకైన పిల్లల్ని పంపిస్తే ఆ పేరు మీద కోట్లు అయిపోతున్నాయి. సెలక్షన్ ఇది టాలెంట్ హంట్ పేరు మీద కోట్లు అయిపోతున్నాయి. మనం 30 ఏళ్ళు అయింది టాలెంట్ హంట్ మొదలుపెట్టి, ఎంతవరకు ఎంత కూడా చేయాల. నేను నా డబ్బు ఖర్చు పెట్టి పిల్లల్ని పంపిస్తానంటే గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమీ లేదు, చురుకైన పిల్లల్ని, ఒక ఆడపిల్లని, ఒక 30 పిల్లల్ని, 5వ తరగతి పిల్లల్ని ప్రతి సంవత్సరం నా దగ్గర పంపండి. నేను అన్న టాలెంట్ ఐడెంటిఫై చేసి నేను ఇస్తాను మీకు. మీరు రూపాయి ఖర్చు పెట్టవసలే. ఓన్లీ అక్కడ టీచరు, ఎవరైనా ఒక టీచర్ ఆ పిల్లల్ని నా క్యాంపస్ తీసుకొచ్చే చాలు. భోజనం పెడతా, రాను ఖర్చులు ఇస్తా,
అని చెప్పి నో రెస్పాన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఎందుకంటే నేను చేస్తే వాళ్ళ కమిషన్లు రావు, ఆ పేరు మీద బోల్డ్ డబ్బు తినేస్తుంది. ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక రోజున ఆయన నేను చేసేవన్నీ చూశాడు. ఆయన 2 సార్లు ఉన్నాడు అక్కడ ఏపీ స్పోర్ట్స్ కౌన్సిల్లో. ఏదో పెద్ద మీట్ అవుతుంది, గోపిచంద్ వాళ్ళు పెద్ద పెద్ద స్టాల్వర్డ్స్ అంతా వచ్చారు. ఆ మీటింగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ నన్ను చూసి వాళ్ళందరినీ పిలిచి యూ కెన్ హ్యావ్ ఎక్సలెంట్ డాక్యుమెంటరీ ఆన్ హిమ్ అని చెప్పి అడుగుతాను. ఇంకా చేస్తూనే ఉండవా అని. 20 ఎందుకంటే హైదరాబాద్ నేషనల్ జరిగినప్పుడు అప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టాను నేను. పిల్లలకి టన్నులు సప్లిమెంట్ తీసుకెళ్ళేవాడిని స్పోర్ట్స్ స్కూల్కి వీళ్ళకి. అవన్నీ చూశాడు ఆయన. చూసి ఇంకా ఆయన ఆశ్చర్యపడి ఇంకా చేస్తూనే ఉండవా అన్నాడు. వచ్చాడు స్కూల్కి. వాడు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్, కానీ తల్లిదండ్రులకి అసలు ఫస్ట్ థింగ్ అండి, తల్లిదండ్రులకి ఎక్కడైతే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పైకి వస్తున్నారు. ఉదాహరణకి ఆ పిల్ల ఎవరో టెన్నిస్ సింధు ఆమె గోల్డ్ మెడల్ కట్టుపోయినా షీఈ్ రియల్లీ టాలెంట్. ఆ గోల్డ్ మెడల్కి నువ్వని ఎంత ఫైట్, ఆ టాలెంట్ ఉంది. తల్లి తండ్రి ఇద్దరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ప్లస్ ఇంట్రెస్ట్ ఉండ కూడా వాళ్ళకి స్పోర్ట్స్లో జరుగుతున్న దుర్మార్గాలన్నీ తెలుసు కదా, ట్యాక్ట్ఫుల్లీ దే మేనేజ్డ్. అట్లాగే ఆ సెక్రటరీ, ఏపీ సెక్రటరీ ఆయన పేరేదో ఉంది, ఆయన కూడా కోఆపరేట్ చేశాడు. సో అట్లా అన్నీ జరిగితే అప్పుడు టాలెంట్ బయటకు వచ్చింది. చాలా ఫ్యాక్టర్స్